హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్సెల్ అంటేనే క్యాలిక్యులేషన్స్. అయితే అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సెంటేజ్ ఎలా చేయాలి అనేది చాలా వివరంగా ఎక్సలెంట్గా నేర్చుకుందాం. ఏ వర్క్ చేసినా కంపల్సరీగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అయితే ఒకే రకమైన క్యాలిక్యులేషన్ మాత్రం ఉండవు. అడిషన్ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. అన్ని రకాలుగా నేర్చుకుందాం. అలాగే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సెంటేజ్ కూడా చూద్దాం. అయితే అడిషన్ని ఏమంటాము? మనమైతే కొన్ని వాల్యూస్ని అంటే నంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ని ఏమంటాము? సమ్ అంటాం. ఏమంటాము? సమ్ అంటాం. అయితే ఎక్సెల్లో మనకు అదే పేరుతో ఏమిచ్చాడు? సమ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఎప్పుడు మనం యాడ్ చేయాలన్నా ఏం చేస్తామండి? సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్ అనేది ఏంటి? ఓన్లీ 2 నంబర్స్ పైనే అవుతుంది. అదే ఎడిషన్ అయితే మినిమం 2 నంబర్స్, మాక్సిమం అనేది లిమిట్ ఉందా? అస్సలు లేదు. ఇన్ఫినిటీ, అనంతం. కాబట్టి దానికి ఫంక్షన్ ఇచ్చాడు మనకి. సబ్ట్రాక్షన్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఫంక్షన్? అంటే రెండో వాల్యూస్ యూజ్ చేస్తాం కదా. ఓకే, ఒక వాల్యూలోంచి ఇంకో వాల్యూ తీసేస్తాం. కాబట్టి దానికి ఫంక్షన్ అనేది ఇవ్వలేదు. అందుకోసమే దీనికి ఎక్సెల్ ఫంక్షన్ లేదు. అయితే ఎప్పుడైతే మనం సబ్ట్రాక్షన్ చేస్తామో అంటే తీసివేత చేస్తామో వచ్చే రిజల్ట్ని ఏమంటాము? డిఫరెన్స్ అని అంటాం. అడిషన్ అయితే రిజల్ట్ని ఏమంటాము? సమ్. సబ్ట్రాక్షన్ రిజల్ట్ని డిఫరెన్స్. అలాగే మల్టిప్లికేషన్ అంటే గుణకారం. ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తామో వాల్యూస్ని వచ్చే రిజల్ట్ని ఏమంటాము? ప్రోడక్ట్ అంటాం. కాబట్టి అతను అదే పేరుతో ఏమిచ్చాడు? ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ప్రోడక్ట్ అని. అడిషన్ లానే మల్టిప్లికేషన్ కూడా ఏంటి? 2 లేకపోతే ఆ పైన ఎన్నిటినైనా మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. అది కూడా ఇన్ఫినిటీ. కాబట్టి ఏం చేశాడు? ప్రోడక్ట్ అనే ఫంక్షన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ డివిజన్, భాగాహారం. ఓకే, దీనికి వచ్చే రిజల్ట్ ఏమంటాము? కోషియంట్. దీనికి కూడా ఫంక్షన్ లేదు. ఎందుకంటే ఆ సబ్ట్రాక్షన్ లానే డివిజన్ కూడా ఏంటి? 2 వాల్యూసే కదా, అందుకోసం అని. డివైజర్, డివిడెండ్. రైట్. నెక్స్ట్ ఏంటి? పర్సెంటేజ్. పర్సెంటేజ్ కి అర్థం ఏంటి? పర్సెంట్ అంటే పర్ 100. 100కి ఎంత? ఓకే, ఇది పర్సెంటేజ్ ఇట్ సెల్ఫ్ ఏంటి? అది పర్సెంటేజ్. కాబట్టి దానికి వచ్చే రిజల్ట్ ఏమంటాం? పర్సెంటేజ్ అంటాం. కాబట్టి దీనికి ఎలాంటి ఎక్సెల్ ఫంక్షన్ అనేది లేదు. మరి ఇప్పుడు ఎక్సెల్లో ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు, ఒక్కొక్కటి ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది చూద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మంచిగా నేర్చుకోండి. రైట్, ఫైన్. ఇక్కడ చూడండి, కొన్ని వాల్యూస్ ఎగ్జాంపుల్ గా కొన్ని తీసుకున్నాం. ఇక్కడ మరికొన్ని వాల్యూస్ అనేది తీసుకుందాం. ఓకే, సమ్ 8, 5, 4, 7, 2. ఓకే, దీనికి కూడా ఏం చేస్తాను? దీనికి ఉన్న ఫార్మెటింగే దీనికి కావాలి కాబట్టి ఫార్మాట్ ప్రింటర్ తీసుకొని వేసేస్తాను. ఓకే, ఇంకా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసేస్తాను. ఫస్ట్ ఏం చూద్దాం, అడిషన్ ఎలా చేయాలి. మనము క్యాలిక్యులేటర్ పైన ఎలా చేస్తామో సేమ్ అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ యొక్క 5ని సమ్ చేయాలన్నా, ఏ రెండింటిని సమ్ చేయాలన్నా ఎలా చేయాలో చూద్దాం. మన క్యాలిక్యులేటర్ ఎలా చేస్తాము? ఓకే, అదే ఫార్ములా ఎలా స్టార్ట్ అవుతుంది ఎక్సెల్లో? ఈక్వల్ తో. సాధారణంగా దాన్ని ఈజ్ ఈక్వల్ టు అంటాం ఆ సైన్ని, కానీ షార్ట్ కట్ లో మనం ఈక్వల్ టు అనొచ్చు. ఈజ్ ఈక్వల్ టు అని మాత్రం అనకూడదు. ఓకే, ఈక్వల్ టు టైప్ చేసి ఏం చేయాలి? 11 ప్లస్ ఏముంది నెక్స్ట్? 8 టైప్ చేసేసాను. ఇప్పుడు ట్యాప్ కి 19 కరెక్టే కదా. రైట్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ యొక్క 11ని నేను 12 చేశాను అనుకోండి, మరి ఇక్కడ మారుతుందా? 12 ప్లస్ 8 20 కావాలి. మరి మారుతుందా? మారట్లేదు. ఎంత అవుతుందో తెలుసుకుందామంటేనే మనము ఇలా టైప్ చేసుకోవాలి క్యాల్కులేటర్లా. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఇక్కడ దాన్ని మాత్రమే తీసుకొని చెయ్యాలి అంటే మాత్రం ఇలా చేయకూడదు, గుర్తుంచుకోండి. అయితే మరి ఎలా చేయాలి? సెల్ రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ సెల్ పేరేంటి? C1. ఈ సెల్ పేరేంటి? C2.
ఇప్పుడు ఈ సెల్లో ఏం చేస్తాను, ఈక్వల్ టు ఇచ్చి రైట్ C1 ప్లస్ C2 చూసారా, కలర్స్లో వచ్చింది చూడండి. ఇక్కడ బ్లూ కలర్లో C1, రెడ్ కలర్లో C2 అని అర్థం అన్నాడు. C2 అంటే ఇది రెడ్ కలర్లో ఉన్నది, C1 అంటే బ్లూ కలర్లో ఉన్నది, కలర్స్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నేను ట్యాబ్ కీ నొక్కేశాను. ఇప్పుడు చూడండి 20 వచ్చింది. ఇప్పుడు 12ని కాస్త నేను 13 చేస్తే ఏమవుతుంది, 21 అయ్యింది. గమనించారా? అయితే ఎక్సెల్లో ఉన్న మ్యాజిక్ అంతా దీనివల్లనే అన్నమాట. దేనివల్ల? సెల్ రిఫరెన్స్ వల్ల. ఈ సెల్ రిఫరెన్స్ అనేది లేకుంటే ఎక్సెల్కి వాల్యూ ఉండేది కాదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. ఓకేనా? అయితే ఇంకా మున్ముందు వీడియోస్లో మనం ఏం నేర్చుకుందామండి, రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అబ్సొల్యూట్ రిఫరెన్స్ అని, రిలేటివ్ రిఫరెన్స్ అని, మిక్స్డ్ రిఫరెన్స్ అని ఉంటుంది. ఓకే, అయితే మనం చేస్తున్నాం. అయితే డిఫాల్ట్గా ఏ రిఫరెన్స్లో ఉంటుంది, ఇది రిలేటివ్ రిఫరెన్స్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకే, అయితే ఇక్కడ ఏమి ఇచ్చాం, వాల్యూస్ ఇచ్చి మనం అడిషన్ చేసాం, ఇక్కడ సెల్ రిఫరెన్స్ ఇచ్చి చేసాం. మరి రెండే కాబట్టి ప్లస్ ఇచ్చుకున్నాం. ఒకవేళ 10 కావాలంటే ఏం చేయాలి, రైట్, సపోజ్ నాకు ఈ 5 కావాలి, యాడ్ చేయాలి. ఈ 5ంటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. అయితే నేను ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 ప్లస్ C5 ఇలా ఇస్తే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇలా ఇవ్వచ్చు మీరు, కానీ టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 ప్లస్ C5 ఎంట్రీకి వచ్చిందా, కానీ టైం వేస్ట్. ఇలా చేయకూడదు. ఏదో రెండు నంబర్లు అంటే ఏం చేయాలి, మనము ప్లస్ సైన్ యూస్ చేసి చేసుకోవచ్చు. కానీ ఆ రెండింటి ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సమ్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. సమ్ అంటే ఏంటిదేమో చూసాం కదా మనం, అడిషన్ ఈక్వల్ టు SUM టైప్ చేసేసి మనం బ్రాకెట్ షిఫ్ట్ కి నొక్కి 9 నొక్కినా బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఈజియెస్ట్ వే ఏంటి అంటే, ఫంక్షన్ నేమ్ తర్వాత మీరు ట్యాబ్ కి కనుక నొక్కారనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది, బ్రాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు, ఫంక్షన్ నేమ్ తర్వాత. సమ్ అనేది ఫంక్షన్, నేను ట్యాబ్ కి నొక్కాను, దాని తర్వాత చూడండి బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇంతవరకు నేను సెలెక్ట్ చేశాను. గమనించారా, మౌస్ తోటి ఏం చేశాను, సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా అది ఏం చేసింది, C1:C5. దీన్ని ఎలా చదవాలి మరి, C1 to C5 అని చదవాలి. ఎలా చదవాలి, C1 to C5. అంతేకాని C1:C5 అని చదవద్దు. అక్కడ అలా తీసుకున్నాం C1:C5 అని. అయితే చెప్పడానికి ఎలా చెప్పాలి, దాన్ని C1 to C5 అని చెప్పాలి. ఓకే, ఎవరికైనా చెప్పాలనుకోండి C1 to C5 సెలెక్ట్ చేయాలంటే C1 to C5 సెలెక్ట్ చెయ్యి, అలా చెప్పాలి. రైట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ట్యాబ్ కి బ్రాకెట్ క్లోజ్ చేయాలని అడగండి. అయితే ఒకటే బ్రాకెట్ ఓపెన్ చేశాను కాబట్టి అదే క్లోజ్ చేసేసుకుంటుంది. అదే 2 యూస్ చేస్తే మాత్రం మనము 2 క్లోజ్ చేయాలి. రైట్. అయితే ట్యాబ్ కి సేమ్ వచ్చిందా లేదా, ఇక్కడ ఈ C1 to C5 ఒక్కటి ప్లస్ తీసుకున్నా 49 వచ్చింది. ఇక్కడ C1 to C5 అనేది నేను సమ్ ఫంక్షన్ యూస్ చేసి ఆ రేంజ్ తీసుకున్నా సేమ్ 49 వచ్చింది. అయితే ఈ రెండిట్లో ఏది బెటర్, సమ్ ఫంక్షన్ యూస్ చేయడం బెటర్. ఓకే, ఇంకో మెథడ్ చూద్దాము. కాకపోతే ఇదే సేమ్ ఫార్ములా. అయితే ఇంతకుముందు ఏం చేశాను, మౌస్ తోటి సెలెక్ట్ చేశాను, ఈ యొక్క రేంజ్ ని C1 to C5 అనేది సెలెక్ట్ చేశాను మౌస్ తో. ఈసారి ఏం చేస్తానంటే సెలెక్ట్ చేయను మౌస్ తో, కీబోర్డ్ తో చేస్తాను. మరి మనకు కీబోర్డ్ తో కూడా చేయడం రావాలి కదా. ఈక్వల్ టు సమ్ ట్యాబ్ కి ఇచ్చేసేసి, నేను చూడండి ఇక్కడ మౌస్ పాయింటర్ కాకుండా కీబోర్డ్ పైన యారో కీతో ఏం చేస్తున్నాను, వెళ్ళానా. అక్కడ వెళ్ళేసి ఏం చేస్తున్నాను చూడండి, ఏ సెల్కి వెళ్తే ఆ సెల్ నేమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. గమనించారు. ఓకే, ఈ సెల్ దగ్గరికి వెళ్ళాను, షిఫ్ట్ కి నొక్కి డౌన్ యారో కి నొక్కితే ఏమవుతుంది గమనించారా, అక్కడ C1:C5 వచ్చేసిందా లేదా. మరి C1 ఏంటి, C1 to C5 ఏంటి, దీన్ని ఎలా పలకాలి, ఓన్లీ C1 మాత్రమే C5 మాత్రమే ఇలా ఒక సెల్ నేమ్ ని తీసుకుంటే దాన్ని ఏమని చెప్పాలి, సెల్ రిఫరెన్స్ అని పలకాలి. ఒక సెల్ నేమ్ ని, ఓకే, సెల్ నేమ్ ఏమని పలకాలి, C1 C5 ఇవన్నీ కూడా సెల్ రిఫరెన్స్, D1 D5 B3 G6 ఇవన్నీ కూడా సెల్ రిఫరెన్స్ అంటాం. మరి కోలన్ మధ్యలో వస్తే అర్థం ఏంటి, దాన్ని ఏమంటాము, రేంజ్ అని అనాలి.
C1 టు C5 అనేది ఒక రేంజ్. C1 అనేది సెల్ రిఫరెన్స్, C5 అనేది సెల్ రిఫరెన్స్. ఓకేనా? C1 టు C5 ఇది మొత్తం కలిపి ఏమవుతుంది? C1 టు C5 రేంజ్ అవుతుంది. అయితే సమ్ అనేది ఫంక్షన్, C1 టు C5 అనేది రేంజ్. C1 ఒకటి మాత్రమే సెల్ రిఫరెన్స్, C5 మాత్రమే సెల్ రిఫరెన్స్. ట్యాబ్ కి ఇచ్చేయండి. సేమ్. అర్థమైంది కదా? సేమ్ వచ్చిందా లేదా? అలాగే. మరి కొన్నిసార్లు మనకి ఎలాంటి అవసరం వస్తుంది? మధ్యలోంచి నాకు ఏం కావాలి? అడిషన్ చేయాలి వాల్యూస్ ని. ఈక్వల్ టు సమ్ తీసుకున్నాను ట్యాబ్ కి. ఇప్పుడు నాకు ఏది కావాలి? 13 క్లిక్ చేశాను. నాకు 10 కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 10 క్లిక్ చేస్తే ఏమవుతుంది? చూడండి, C1 పోయి C3 వచ్చింది. కానీ నాకేం కావాలి? C1 కావాలి, C10 కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? కామా టైప్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్ స్పేస్, కంట్రోల్ కీ నొక్కి క్లిక్ చేయడం కానీ. ఈక్వల్ టు సమ్ ట్యాబ్ కి. ఓకే, C1 నొక్కారు కదా, కంట్రోల్ కీ నొక్కేసి 10 నొక్కండి. ఆటోమేటిక్గా ఏం చేసింది? అది కామా ఇచ్చి ఈ 10 సెల్ నేమ్ ఏంటిది? 10 వాల్యూ ఉన్న సెల్ నేమ్ ఇది C3 తీసేసుకుందా. ఇప్పుడు కంట్రోల్ కీ నొక్కేసి 6 నొక్కుతున్నాను, కామా తీసుకుందా. ఇలాగా నేను ఏ సెల్స్ మీద యాడ్ చేద్దాం అనుకుంటాను, కంట్రోల్ నొక్కేసి ఏం చేస్తాను? ఆ యొక్క సెల్ ని క్లిక్ చేస్తాను. గమనించారా? ఇప్పుడు ఎంటర్ కీ నొక్కండి. నేను సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నిటి వాల్యూ ఎంత? 60. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా చేసుకోవాలి. మధ్యలోంచి మనకు ఒకవేళ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే. డన్. నెక్స్ట్ ఏంటి? మధ్యలోంచి చూసాము, రైట్? ఇప్పుడు వరుసగా కూడా చూసాం మనం ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏం చూద్దామంటే, నాకు ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. ఎలా? అయితే ఇది చేసే ముందు ఏం చేద్దామంటే, ఇంతవరకు మనం అన్ని కూడా టైప్ చేస్తూ పోయాం. అయితే దీనికి ఏముంది? షార్ట్ కట్ ఉందన్నమాట. ఆటో సమ్. ఎక్కడ? హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఏం పేరుతో ఉంది? అది సమ్. దాని కీబోర్డ్ షార్ట్ కట్ ఏముంది? బ్రాకెట్ లో గమనించండి, ఆల్ట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ నొక్కి ఈక్వల్ టు నొక్కగానే చూడండి, అది ఏం తీసుకుంది? అది ఈ పక్కన సెల్ ని తీసుకుంది, H7 అని. అర్థమైందా? కానీ నాకేం కావాలి? ఇక్కడి నుంచి ఇంతవరకు కావాలి. అప్పుడు ఏం చేయాలి? నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, H7 ప్లేస్ లో ఏమొచ్చింది? C1:C5 వచ్చింది. ఎస్ ఆర్ నో? అంతే. ట్యాబ్ కి నొక్కేయండి. అదే ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ కింద క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు నొక్కగానే ఏమవుతుంది చూడండి. ఓకే, దాని పైన ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకొని దీన్ని నేను సమ్ చేయనా అని అడుగుతుంది. చూసారా? C1:C5 నేను టైప్ చేశానా? ఏమన్నా చేయలేదు, అదే తీసేసుకుంది. ఓకే, మరి మీరు అడగచ్చు, సార్ ఇంతకు ముందు కూడా మరి ఇక్కడ తీసుకోవాలి కదా అంటే, ఇక్కడ ఏముంది? ఫార్ములా. ఇక్కడ ఫార్ములా, అన్నిట్లో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. దీంట్లో వాల్యూస్ ఉండి మాత్రం అది ఇక్కడ నుంచి ఇంతవరకు వాల్యూస్ ఉన్నాయి అన్నిటి తీసుకునేది. ఎనీ హౌ, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? దీనిపైన ఉన్న వాల్యూస్ అన్ని సెల్స్ ఉన్న వాల్యూస్ ఉన్న సెల్స్ అన్నిటినీ కూడా ఏం చేసింది? చూపిస్తుంది. C1 టు C5 అని అడుగుతోంది. గమనించండి, ఇక్కడ అడుగుతోంది, రిజల్ట్ ఇవ్వలేదు మనకి. ట్యాబ్ కి నొక్కండి, వచ్చేసింది. ఓకే, అండూ చేస్తున్నాను. ఈసారి నేను ఇంతకు ముందు ఇలా క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు చేయను. ఈసారి ఏం చేస్తాను? సెలెక్ట్ చేస్తాను. అంటే వీటిని ఏం చెయ్యి? సమ్ చెయ్యి. ఓకేనా? ఆల్ట్ నొక్కి ఈక్వల్ టు నొక్కగానే చూడండి, సార్ అడగలేదు C1 టు C5 అని అడిగిందా? అడగలేదు. నేను సెలెక్ట్ చేశాను కాబట్టి దీన్ని అని అర్థం చేసేసుకుంది, దీన్ని సమ్ చేయమని అడుగుతున్నాను అర్థం చేసుకుంది, ఇచ్చేసింది రిజల్ట్. అయితే మీ అవసరాన్ని బట్టి ఏం చేయొచ్చు? సెలెక్ట్ చేసి చేస్తారా, క్లిక్ చేసి చేస్తారా? ఇట్స్ యువర్ విష్. ఓకే, అలాగనమాట. ఇక ఇంకో పద్ధతి ఏంటి? మనము చూడండి, ఆల్ట్ ఈక్వల్ టు నేర్చుకున్నాం, అంటే కీబోర్డ్ షార్ట్ కట్. మరి మౌస్ తో కూడా చేయొచ్చు ఇదే పని. దీన్ని క్లిక్ చేయటం ఎలాగా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఆటో సమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆల్ట్ ఈక్వల్ టు నొక్కినట్టుగానే అడుగుతోంది. ఇప్పుడు ఏం చేస్తాను? మౌస్ తో ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? దీన్ని సెలెక్ట్ చేసి ఆటో సమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ వచ్చేసింది. ఎస్ ఆర్ నో? అయితే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఆటో సమ్ అనేది ఈ బటన్ ని క్లిక్ చేసి చెయ్యొచ్చు. నెక్స్ట్ ఆల్ట్ ఈక్వల్ టు యూస్ చేసి కూడా చేయొచ్చు.
అయితే ఇవన్నీ మెథడ్స్ అనేది మనకు ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మెథడ్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఎలాంటి అవసరం ఉంటే అలాంటిది మనం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే నాకేం కావాలి, ఇది 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 మొత్తం నాకేం కావాలి, అడిషన్ ఇక్కడ కావాలి. ఇది మొత్తం కలిపి ఎంత అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను, ఈక్వల్ టు సమ్ అని టైప్ చేయొచ్చు, లేకపోతే ఇది క్లిక్ చేసేసి ఇది సెలెక్ట్ చేసేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ చేశాను. సపోజ్ నేను ఎక్స్ట్రా చేశాను అనుకోండి, మీరు ఏం చేయండి, షిఫ్ట్ కి నొక్కేసి ఎంతవరకు కావాలో అక్కడ క్లిక్ చేయండి. ఎంతవరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేకుంటే మళ్ళీ కొత్తగా చేయాలంటే బయట క్లిక్ చేసి మళ్ళీ కొత్తగా సెలెక్షన్ చేసుకోండి. వచ్చిందా, C1 టు D5. ఇది C1, రైట్, ఇది D5. ఎస్ ఆర్ నో, అంతే. ట్యాప్ కీ కానీ లేక ఎంటర్ కీ కానీ నొక్కేసేయండి, వచ్చేసింది. మరి అదే ఒకవేళ, ఓకే జూమ్ తగ్గిస్తున్నాను, మనం ముందుకెళ్ళాలి కదా. రైట్, ఇక్కడ నాకేం కావాలి, ఇది ప్లస్ ఇది, ఈ రెండు కూడా నాకేం కావాలి, అడిషన్ చేయాలి. ఇది వద్దు మధ్యలో. మరి అప్పుడు ఎట్లా కదా. అయితే ఇక్కడ ఈక్వల్ టు సమ్, ట్యాప్ కి ఇచ్చేసి ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకే, కామా ఇచ్చి ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ కీ కొడితే ఏమైపోయింది, 75 వచ్చింది. మరి కరెక్ట్ అయినా కాదా చూద్దాం మనం. ఇది సెలెక్ట్ చేసి చూస్తాను, ఇక్కడ ఎంత వచ్చింది, సమ్ అంటే 49 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 49 టైప్ చేస్తున్నాను. మరి ఇదంతా సెలెక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 26 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి 26 ఇస్తాను. ఓకే, ఇప్పుడు రెండింటిని కలిపి చూస్తే ఏముంది, 75. కరెక్టే కదా, ఎస్ ఆర్ నో. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. రెండు విధాలుగా మనకు ఆప్షన్ ఉంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టేటస్ బార్ పైన చూపిస్తుంది దీని యావరేజ్ ఎంత అవుతుంది, కౌంట్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, ఇలా సమ్ ఎంత అవుతుంది, అన్ని కలిపితే 26 అవుతుంది అని చూపిస్తుంది. సో ఇన్ని విధాలుగా మనం ఏం చేయొచ్చు, అడిషన్ అంటే సమ్ అనేది చేసుకోవచ్చు. మరి చూడండి ఎన్ని విధాలుగా నేర్చుకున్నాం చూడండి, 1 2 3 4 5 6 7 8 9, ఓకే 10 11 వేస్ చూసాం మనం కదా. ఇలా మనం ఏం చేయొచ్చు, అడిషన్ అనేది ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం. మరి అలాగే సబ్ట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. సబ్ట్రాక్షన్ ఎన్ని వాల్యూస్ అని చెప్పుకున్నామండి, 2 వాల్యూస్. ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ తీసేస్తాం. 3 వాల్యూస్ ఇచ్చేసి మనం సబ్ట్రాక్ట్ చేయగలుగుతామా, లేదు, రైట్. అయితే ఎలా చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నేర్చుకున్నట్టుగా ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ మనం తీసేయడం ఎలా చేస్తాం. సపోజ్ ఈక్వల్ టు 11 మైనస్ 2 ఎంత వచ్చింది, 9. ఎస్ ఆర్ నో. ఇప్పుడు 13 మైనస్ 8 చేయాలి. ఓకే, ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, సెల్ రిఫరెన్స్ ఇస్తున్నాను, ఈక్వల్ టు మైనస్ 8 ఎంత అవుతుంది, 5. ఇక్కడ నేను వాల్యూ మార్చేసాను అనుకోండి, 14 మైనస్ 8 ఎంత అవుతుంది చెప్పండి. ఎంట్రీకి ఎంత అయిపోయింది, 6. 8 కదా, 9 10 11 12 13 14 6. ఎస్ ఆర్ నో, కరెక్ట్ వచ్చింది. ఇలా అప్డేట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇచ్చింది ఏంటి, సెల్ రిఫరెన్స్ ఇచ్చాం. మరి ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ తీసేయడం ఓకే చేసాం, బాగానే ఉంది. కొన్నిసార్లు ఏమవుతుంది, దీన్ని టోటల్ చేస్తే ఎంతైతే అవుతుందో, దీన్ని టోటల్ చేస్తే ఎంతైతే అవుతుందో ఇందులోంచి అది తీసేయాలి. మరి అలా చేయాలంటే మరి ఎలా చేయాలో ఇచ్చేది, కొంచెం కాంప్లెక్స్ కదా. అయితే ఈక్వల్ టు సమ్, ట్యాప్ కి ఇచ్చేసి ఇది సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అంటే దీన్ని ఏం చేసాం, మనము సమ్ చేసి పెట్టుకున్నాం, దీన్ని సమ్ చేయని చెప్పాం. దీంట్లోంచి మైనస్, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, నేను సమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈసారి ఏం కావాలి నాకు, ఇది తీసేయాలి. అంటే 49 లోంచి 26. ఎస్ ఆర్ నో. ఇప్పుడు దీన్ని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎంటర్ కి కొడితే ఏమైపోయింది, 24 వచ్చింది. ఎస్ ఆర్ నో. మరి కరెక్టా కాదా చూద్దామా. ఈక్వల్ టు, ఓకే మనం ఇంతకుముందు ఇక్కడ వాల్యూస్ మార్చాం కాబట్టి చూద్దాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 50. అయితే ఇక్కడ ఏం చేద్దాం మనము, 50. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 26. కరెక్ట్, 26 ఉంది. ఈక్వల్ టు 50 మైనస్ 26. ఓకే, ఈ సెల్ నుంచి సెల్ తీసేయాలి. 24 వచ్చింది, కరెక్టే కదండి.
అర్థమైందా? ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము, మల్టిప్లికేషన్ అంటే గుణకారం. రైట్. అయితే దీనికి మనకి ఏముంది, ఫంక్షన్ ఉంది, ప్రోడక్ట్ ఫంక్షన్. అయితే దానికంటే ముందు ఏం చేద్దాం, మనం క్యాలిక్యులేటర్లో చేసినట్టుగా ఇప్పుడు ఇక్కడ చేసాం కదా, వాల్యూస్ ఇచ్చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం మనం. ఈక్వల్ టు సపోజ్ 8 into 6. ఓకే, 8 star 6 ట్యాబ్ కి 48. ఓకే, అదే సెల్ రిఫరెన్స్ అయితే ఏం చేస్తాము, ఈక్వల్ టు ఈ సెల్ స్టార్ ఈ సెల్ ట్యాబ్ కి 48. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, 5 చేస్తున్నాను. అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, 8 5 40, 8 5 times 40. ఓకేనా. మరి నాకేం కావాలి, 1 2 3, ఈ మూడింటిని ఏం చేయాలి, నేను మల్టిప్లై చేయాలి. అయితే ఎలా చేస్తాను, ఈక్వల్ టు ప్రోడక్ట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాను, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చేయాలి కదా. ఇది క్లిక్ చేస్తాను, ఫస్ట్ ఇది క్లిక్ చేయాలి, సెకండ్ వాల్యూ నుంచే కంట్రోల్ నొక్కాలి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ కి నొక్కేసి క్లిక్ క్లిక్, ఆటోమేటిక్ అదే కామర్స్ పెట్టేసుకుంటుంది. జస్ట్ ట్యాబ్ కి ఇచ్చేయండి, 200. ఎలా వచ్చింది, 8 5 40, 40 into 5 200. సింపుల్ ఆర్ నాట్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం, డివిజన్ చూద్దాం. మరి ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉంది కదా, స్క్రోల్ చేస్తే ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది చూడండి. కానీ పోవద్దు, నాకు ఆ వాల్యూస్ కూడా కనిపించాలి, డివిజన్ కూడా కనిపించాలి. అప్పుడు ఎలా చేయాలి అంటే, మనకి ఎంతవరకు కనిపించాలో ఆ యొక్క రోలో క్లిక్ చేయండి. నాకు ఈ రోలో కనిపించాలి కదా, అయితే ఏ కాలంలో ఏం చేస్తున్నాను, ఆ రో 6th రో A6 లో క్లిక్ చేసేసి వ్యూ ట్యాబ్ కి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ ఉంది కదా, క్లిక్ చేసి ఫ్రీజ్ పెయిన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక లైన్ వచ్చిందా లేదా. ఇప్పుడు స్క్రోల్ చేయండి, ఇక్కడ ఇంతవరకు ఏమైపోయింది, ఎక్కడ క్లిక్ చేశానో దాని పైన అన్ని రోస్ కూడా ఏమైపోయాయి, లాక్ అయిపోయాయి. ఓకేనా, రైట్. సో డివిజన్కి వచ్చేసాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలి, ఈక్వల్ టు ఏం చేస్తాను, 10 divided by 5, 10 divided by 5. డివైడ్ కి ఏ సైన్ యూస్ చేస్తాం, స్లాష్. ఓకేనా, ట్యాబ్ కి కరెక్ట్ కదా, 2. ఎస్ ఆర్ నో, 2 వచ్చేసింది. 5 2 10. ఎస్. ఓకే, మరి అదే ఎక్సెల్లో ఎలా ఇస్తాం మనము, సెల్ రిఫరెన్స్ ఇచ్చేసి ఈక్వల్ టు C3 divided by 5 అంటే స్లాష్, సేమ్ థింగ్. ఇక్కడ మీరు వాల్యూ మార్చారనుకోండి, సపోజ్ 2 ఇచ్చేస్తున్నాను, ఏమైపోయింది 5, 2 5 10. ఓకేనా, 2 5 times ఏమైపోయింది 10. ఇది అర్థమైపోయింది. ఓకే కదా. అలాగే మీరు రేంజ్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సపోజ్ ఈక్వల్ టు సమ్, ట్యాబ్ కి ఇచ్చేసి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. దీన్ని డివైడెడ్ బై 2, దాంట్లో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో వాల్యూ, దాన్ని 2తో డివైడ్ చేయమంటున్నాం, 25. ఇదంతా యాడ్ చేస్తే ఎంత అవుతుందంట, 50. 50 డివైడ్ బై 2 ఎంత అవుతుంది, 25 కదా, ఇలాగనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం, పర్సెంటేజ్. పర్సెంట్ అంటే ఏమని చెప్పుకున్నాము, పర్ 100. ఓకేనా, పర్ 100. మరి సపోజ్ మీరు ఓ షాప్కి వెళ్ళారు అనుకుందాం, ఆ యొక్క డ్రెస్ వాల్యూ ఎంత, 1000 రూపీస్. అయితే మీ నాన్న మీ వెంట ఉన్నారు, మిమ్మల్ని అడిగారు. ఓకే, మరి 1000లో 10% డిస్కౌంట్, ఆ డ్రెస్ వాల్యూ 1000 రూపీస్ ఉంది, 10% అనేది ఏంటి, డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు అది మీకు ఎంతకు పడుతుంది అని అంటే, మనం ఏం చేస్తుంటాం కొన్నిసార్లు, అంటే అందరూ కాదు, కొందరు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారు, 1000 into 10/100, ఓకే 0 0 క్యాన్సల్, ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసేదానికంటే ఏం చేసుకోవాలి మనం, మైండ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 10% కదా, 1000 రూపీస్ కదా, అయితే 10లో ఓకే 2 digits కదా, అయితే లాస్ట్లో ఒక డిజిట్ తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 100. అంటే 100 అనేది ఏంటి, డిస్కౌంట్ ఇస్తున్నారు. 1000 నుంచి 100 తీసేస్తే ఏమైంది, 900. ఎస్ ఆర్ నో. ఇలా ఈజీ మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మరి క్యాల్కులేటర్లో ఎలా చేస్తాం మనము, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ ఇక్కడ వేసేస్తాను. ఓకే 1000, ఇక్కడ వచ్చేసి 10
ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఓకే, ఈ వాల్యూస్ ఇక్కడ వేసేస్తాను. ఈక్వల్ టు ఈ సెల్ స్టార్ ఈ సెల్ అంటే 1000లో 10% అంటే ఎంత? ట్యాక్కి 100. కానీ మీ నాన్న అడుగుతున్నారు ఎంత పర్సెంట్ అవుతుంది అనేది అడగడంతో పాటు అది మనకు ఎంత పడుతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 1000 మైనస్ 100 ఎలా చేయాలి? ఎక్సెల్ ఎలా చేయాలి క్యాలిక్యులేషన్? మామూలుగా 100 వచ్చింది, 1000 మైనస్ 100 900 ఎలా చేసుకుంటాం. మరి ఎక్సెల్ ఎలా చేస్తారు? రైట్, ఈక్వల్ టు రైట్ 1000 స్టార్ 1 మైనస్ ఏమిస్తాం? 10%. 900. 1000 నుంచి 100 పోతే ఎంత కదా? 900 కదా. ఇలా అంటే ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత అవుతుందో నేర్చుకున్నాం, తర్వాత పర్సెంటేజ్ తీసేస్తే ఎంత వస్తుందో తెలుసుకున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు ట్యాక్స్ వేస్తూ ఉంటారు కదా, సమ్ జిఎస్టీయో ఏదో ట్యాక్స్ వేస్తుంటారు. ఓకే, సమ్ సర్వీస్ ఛార్జ్ వేస్తుంటారు, పర్సెంటేజ్ లెక్కన ఉండొచ్చు. అయితే 10% అనేది ట్యాక్స్ అనుకోండి. అప్పుడు మనం ఎలా యాడ్ చేయాలి అంటే 1000కి ఏం చేయాలి? 10%ని యాడ్ చేయాలి. మేము ఇంతకుముందు చేసినట్టుగానే, కాకపోతే అక్కడ మైనస్ ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇచ్చామండి? 1 మైనస్ B16 కదా. ఇప్పుడు ఏం చేస్తాం? మైనస్ ప్లేస్ లో ప్లస్ ఇస్తాం, మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే ఈక్వల్ టు 1000 స్టార్ బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ ఎంతది? 10%, బ్రాకెట్ క్లోజ్, ఎంట్రీకి 1100. 1000 ప్లస్ 10% ఎంత అయింది? 100. 1000 ప్లస్ 100 1100. అర్థమైంది కదండి? ఈ క్యాల్కులేషన్స్ అనేవి మీ యొక్క వర్క్ ప్లేస్ లో ఏదో ఒక టైంలో ఇవన్నీ కూడా మీకు పనికొస్తాయి. ఇట్స్ అ ఛాలెంజ్. ఇవన్నీ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. ఏదో పైన నేర్చుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వీటిలోంచి ఏది అడిగినా మీకు రాకున్నా ఆ జాబ్ రావడం కష్టం. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు కనుక చేయలేకపోతే అప్పుడు కష్టం. ఇదంతా మీకు బాగా వస్తే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ అండ్ యూ విల్ బి కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్లో జాయిన్ అయినా, ఏదైనా వర్క్ మీకు ఇచ్చినా మీరు మంచిగా చేసుకుంటారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.